అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీసీలను అవమానించింది. ఎలాంటి చట్టబద్ధత లేకుండా అశాస్త్రీయంగా కులగణన చేసి కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేసింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇదిగో మీ జనాభా ఇంత ఉంది, మీరు 62 అంటున్నారు, మీది చాలా తక్కువ ఉంది అని చెప్పి బీసీల ఇజ్జత్ తీయడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప వేరే ఏం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 7 తారీఖు నాడు పెడుతున్నది 5 నుంచి 4 క్యాబినెట్ సమావేశం కూడా అక్కడనే బీసీ జనగణన మీద జనగణమన చదివించి వినిపించి వాయిదా పెట్టి జాతీయ గీతాన్ని వినిపించిండ్రు, వాయిదా పడేసిండ్రు. 11 నుంచి 2 గంటల వరకు క్యాబినెట్లో చర్చించిండ్రు. మరి క్యాబినెట్లో 11 నుంచి 2 గంటల వరకు చర్చిస్తే శాసనసభ్యులు ఎట్లా ప్రిపేర్ కావాలి? క్యాబినెట్లో ఇచ్చినటువంటి నోట్ను వేలాది పేజీలు అని చెప్తున్నారు మీరు. వేల పేజీలు చదువుకోవాలంటే సభ్యులకు సమయం ఉండాలా లేదా? అంటే కేవలం ఏంటంటే మా సంఖ్యను చూపించి ఇగో మీరు ఇంత అని అవమానపరచడానికి, బీసీలను అవమానపరచడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప ఇది వేరే ఏం లేదు. చాలా మంది చరిత్రలో గొప్ప రోజు అంటారు. కాదు, బడుగు బలహీన వర్గాల వాళ్లకు చరిత్రలో చెరిగిపోయినటువంటి ముద్ర అవమానం చేసినటువంటి రోజు ఆ రోజు, నిన్నటి రోజు అనేది. ఎక్కడ కూడా 42% చట్టబద్ధత కల్పిస్తున్నట్టు తీర్మానం కూడా చేయలేదు. అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా, క్యాబినెట్లో తీర్మానం చేయాలి కదా. 42% ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయలేదు, అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. దానికి చట్టబద్ధత కలిగించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం తూతు మంత్రంగా సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా కొత్తగా చేసింది ఏమిటి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకపోతే ఖచ్చితంగా మా నాయకులు మళ్ళీ కోర్టుకు వెళ్తారు, కంటెంప్ట్ పోతారు, కొట్లాడతారు. ప్రభుత్వం ఇచ్చిన పిచ్చ కాదు అది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది తీర్పు, న్యాయమైనటువంటి డిమాండ్ అనేది సుప్రీంకోర్టు తీర్పు పైన కొత్తగా చేసింది ఏం లేదు. వీళ్ళు కొత్తగా ఏదో సృష్టించినట్లు, ఏదో ఇచ్చినట్లు సమావేశం పెట్టి ఇంత హడావుడిగా వీళ్ళకు బీసీలకు ఎస్సీలకు ఇంత మేలు చేస్తున్నాం అనే రీతిలో కనిపించడానికి కనిపిస్తుంది తప్ప వేరే ఏం లేదు. చిత్తశుద్ధి లేదు. తమిళనాడు తరహా రిజర్వేషన్ కావాలంటే తమిళనాడు తరహా, తమిళనాడు ఎట్లా చేసిందో మీరు అధ్యయనం చేసిండ్రా? తమిళనాడులో 50% మించి, ఇప్పుడు 42% అంటే ఖచ్చితంగా 50% మించి ఉంటుంది. 50% మించి రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి కావాల్సినటువంటి న్యాయపరమైన చిక్కుల గురించి ఆలోచన చేసిండ్రా? క్యాబినెట్లో చర్చించిండ్రా? ఒకవేళ అలాంటి అంశం వచ్చినప్పుడు దాన్ని ఛేదించడానికి ఏవైనా మార్గాలు అన్వేషించిండ్రా? ఎలాంటి చట్టబద్ధత తీసుకురాకుండా, అసెంబ్లీ తీర్మానాలు చేయకుండా, చర్చించకుండా, అఖిలపక్షం యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా, రేపు అవసరం అనుకుంటే సవరణ చేయాలనుకున్నప్పుడు మరి కేంద్రంతోనే ఎట్లా వ్యూహం అందించాలని చెప్పి ఆ భారతీయ జనతా పార్టీతో అవలంబించిన తీరు కానీ అఖిలపక్ష మీటింగ్ ఏది చేయకుండా కేవలం ఇగో మీకు ఇవ్వాలని అసెంబ్లీలో పెట్టినాము, అసెంబ్లీలో పెట్టి కోర్టుకు పోయిండో లేకపోతే సుప్రీంకోర్టుకు పోయిండో, లేదనుకుంటే ఇంకా చట్టానికి సరైనటువంటిది రాలేదని చెప్పో పాత పద్ధతిన రిజర్వేషన్ ఇవ్వడమో, లేదంటే ఇగో వీలు కాలేదు 42% మందికి మేము టికెట్ ఇస్తాం బీసీలకు అని చెప్పడమో, ఏదో కొత్త మార్గాన్ని అన్వేషించి మోసం చేయడానికి తప్ప, బీసీలను మోసం చేయడానికి, బీసీలను దగా చేయడానికి, బీసీలను అవమానపరచడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప దానికి మించి ఏం లేదు. తమిళనాడులో మేము అధ్యయనం చేసి వచ్చాం. 50% మించి ఇవ్వాలన్నప్పుడు చట్ట సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మేము అన్నీ ఇస్తాం, మీకెందుకు 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక ఎలక్షన్కి పోతామని అన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఏ కారణం చేత అడ్డు వచ్చినా దానికి మీరే కారణం. అనేక అనుమానాలున్నా, అనేక కారణాలున్నా, అనేక అనుమానాలున్నా కూడా ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఎంతమంది మేధావులు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోలేదు. 2011లో సెన్సెస్లో ఉన్న జనాభా కన్నా 2014లో సకల జన సర్వే చేసినటువంటి సర్వే రిపోర్ట్ కన్నా తక్కువ చూపించడం అనేది ఏ ఉద్దేశం? 2014 యొక్క రిపోర్టు వెబ్సైట్లో ఉంది అని చెప్తే వెబ్సైట్నే మ్యాప్ చేసేసారు. తెలంగాణ ప్రజలలో గమనించండి, వెబ్సైట్లో ఉన్నటువంటిది అసెంబ్లీలో మాట్లాడిన అర్ధ గంటలోనే సర్వే రిపోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అని చెప్తే వెంటనే చూసి వెబ్సైట్లో నాట్ ఫౌండ్ అని చెప్పి పెట్టేసారు. సర్వే రిపోర్ట్ తారుమారు చేసారు. కొంతమంది కావాలని కుట్రతో బీసీలు అవమానించాలని చెప్పి, తక్కువ చేసి చూపించాలని చెప్పి కుట్రలతో చేసినటువంటి పన్నాగం ఇది. దేశం మొత్తం జనాభా పెరుగుతుంది ఎట్లా, బీసీలది ఇక్కడ తగ్గుతుంది ఎట్లా? 2014కు ఇప్పటికి ఎట్లా తగ్గిపోతుంది? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.